పార్టీకి కానీ నీకు కానీ తిట్టాలంటే ఇప్పుడే మా సీనన్న చెప్పిండు, మేము నోరు తెరిస్తే మీరు మరి చెవులు మూసుకోవాల్సి వస్తుంది, రక్తం కారుతుంది చెవులకి వెళ్ళి. కానీ మేము మీలాగా సంస్కారహీనులం కాదు, తప్పకుండా ప్రజల తరపునే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. మా నాయకుడిని మీరు అవమానించే ప్రయత్నం చేసినా, మా పార్టీని మా ఉద్యమాన్ని మీరు అవమానించే ప్రయత్నం చేసినా మేము మాత్రం మిమ్మల్ని గౌరవిస్తాం, తప్పకుండా గౌరవంగానే సంబోధిస్తాం. ఒక మాట మాత్రం పక్కా, మీరు మమ్మల్ని అవమానిస్తే పడతాం, కానీ ఇవాళ మీరు చేస్తున్న పనులు ఒక్కసారి ఆలోచించండి. ఏ పోరాటం అయితే పరాయి పెత్తనానికి వ్యతిరేకంగా ఆధిపత్యాన్ని ధిక్కరించి మన ఆశలకు, మన కీర్తికి, మన ఘనతకు, మన చరితకు, మన సంస్కృతికి, మన భాషకు, మన యాసకు అన్నిటికీ ప్రతీకగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించుకున్నామో, ఇవాళ ఆ తల్లిని కూడా అవమానం చేసే ప్రయత్నం నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఆ తల్లికి కూడా అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు. మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండ్రు ఇవాళ సెక్రటేరియట్ల. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో పెట్టిండు. తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు. ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి. ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగానే చెప్తున్నా, తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత